తాళాల గుత్తి మాకు తెలుసు కదా అత్తయ్య. నేను నిన్ను అడగలేదు కోడలా. ఇంటి పెద్ద కోడల్ని, అది ఎలాగో నా దగ్గరికే కదా వస్తుంది. నాన్ వెజ్ నక్క కొదిలేసి పులిహార తింటుందా? దీని భ్రమ కాకపోతే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తున్నాను. అత్తయ్య, ఇంటి తాళాలు ఇనప తాళాలు ఇప్పుడెందుకులేండి, మంచి ముహూర్తం చూసి నాకు అప్పగిద్దరు గాని. అబ్బా, నీకు అంత లేదులే కోడలా. ఎందుకు లేదు అత్తయ్య? నువ్వు ఆల్రెడీ రిటైర్ అయిపోయావు. మీరిద్దరూ కొత్త కోడళ్ళు కాబట్టి మీ ప్రేమతో గౌరవంతో ఎవరైతే నన్ను ఆకట్టుకుంటారో వాళ్ళకి ఈ తాళాలు ఇస్తాను. ఏమంటారు? నాకు మీ తాళాల గుత్తి వద్దు, ఈ సుత్తి వద్దు. నేను ఒక్క ఫోన్ చేస్తే మా నాన్నగారు తాళాలేం కర్మ, తాళాలు వేసుకుని ఇనపెట్టే ఇస్తారు. ఇవి అత్తింటి తాళాలు, అంత ఆషామాషి కాదమ్మా. బంగారంతో చేశారా ఏంటి? నాకేం అవసరం లేదు. గోవిందా గోవిందా. తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు టెలికాస్ట్ చేస్తున్నారు. అందుకు అమ్మా, శృతి వద్దంటుందిగా, అయితే లైక్ ఇవ్వు, ఇంటిని బాగా చూసుకుంటుంది. నేను ఎవరికో తాళాలు ఇస్తాననలేదురా, ఎవరైతే నన్ను బాగా చూసుకుంటారో వాళ్ళకి ఇస్తానన్నాను. మీరు తాళాలు ఇవ్వకపోయినా మిమ్మల్ని తల్లిలా చూసుకుంటాను అత్తయ్య. శృతి, నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు. మీరు తల్లిలా లేకపోయినా మీకు ఒక సర్వెంట్ని పెడతానులేండి. చూసారా అత్తయ్య గారు, ఎంతైనా చెవులు చెవులే, కొమ్ములు కొమ్ములే. పెద్ద కొడలు పెద్ద కొడలే, కొత్త కొడలు కొత్త కొడలే. జానకమ్మ, తాళాలు దేవుంది, ఈ ఇంటి యజమానురాలివి, అవి నీ దగ్గర ఉండడమే సబబు. ఈ సేవలు గౌరవాలు వారి వారి మనసు మీద ఆధారపడి ఉంటాయి. అదంతా వదిలేసి చక్కగా ఎవరు ముందు నెల తప్పితే వాళ్లకే ఆ తాళాలు అప్పగించు. నీకు తృప్తిగా ఉంటుంది, వాళ్ల కాపురం సుఖంగా ఉంటుంది. ఇది కరెక్ట్. ముందు వాళ్ల కాపురం సజావుగా సాగితే మీరిచ్చే ఈ తాళాలు వాళ్ల అన్యోన్యతకి బహుమతిలా ఉంటుంది. సరే సరే, కార్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూద్దాం. నా సర్వశక్తులు ఒడ్డి ఈ పెళ్లిళ్ళలో ఒక్క పెళ్ళైనా ఆపాలనుకున్నాను. ఏం చేయలేకపోయాను.
ఇప్పుడు బ్రతికి మాత్రం ఏం చేస్తాను? చచ్చిపోతాను. ఈ విషయం తాగి చచ్చిపోతాను. వదలక్క మోహిని, ఏం చేస్తున్నావు? నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోవాలి. నన్ను చావనివక్క. ఏంటది? వదలు. నీకేమైనా మతిపోయిందా? చచ్చి ఏం సాధిస్తావు? బ్రతికి మాత్రం ఏ సాధించాలి? ఇవ్వక్క, ఇవ్వు. ఎందుకక్క నన్ను బ్రతికించావు? నీకు భవిష్యత్తు ఉందే. ఇద్దరి భావంలో ఎవరికో ఒకరికి భార్యనై ఈ ఇంటికి కోడళ్ళవుదాం అనుకున్నా. అంతా సర్వనాశనమైంది. ఇక నాకు భవిష్యత్తు ఎక్కడుందక్కా? ఇప్పుడు ఏం జరిగిందని? ఏం కొంపల మునిగిపోయిందని చస్తావు? ఇంకా ఏం జరగాలి? ఫస్ట్ నైట్ బెడ్ మీద మల్లెపూలు చల్లుకోవాల్సిన నేను వాళ్ళ నెత్తి మీద అక్షింతలు చల్లాల్సి వచ్చింది. అవసరమా ఈ బ్రతుకు? వసై మెట్టదానా, బావులు అంటున్నా. వాళ్ళెవనా ప్రభాసా, పవన్ కళ్యాణ? ఒకడు పులిహోర కలిపేవాడు, ఇంకొకడు ముద్దపప్పు రుద్దేవాడు. చూడు, నీకు ఇంతకన్నా గొప్ప సంబంధం నేను చూస్తానే. నీకు వాళ్ళకన్నా గొప్పవాణ్ణి గొప్పగా నేను తీసుకొస్తానే. ఇప్పుడు ఎన్నైనా చెప్తావు. అసలు ఇదంతా నీ వల్లే. నువ్వు దగ్గరుండి సంబంధాలు ఓకే చేయించకపోతే నా బ్రతుకు ఇలా ఉండేదా? నీకు ఎన్నిసార్లు చెప్పాలే ఇదంతా నేను కావాలనే చేశానని? తూర్పు పడమరలాంటి ఇద్దరిని ఈ ఇంటి కోడలిగా చేశాను. ఇక చూడు తమాషా. మా అత్త గింగిర్లు తిరిగిపోవాల్సింది. అది నీ వల్ల కాదు. నీ అత్తని ఏదో చేస్తానని నువ్వు బోల్తా పడ్డావు. పెద్ద కోడలవైన నిన్నే పక్కన పెట్టి ఇరపెట్టి తాళాలు ఎవరికో ఇవ్వాలనుకుంటుంది. ఇక నీ పని అవుట్. నన్ను దాటి తాళాలు ఎక్కడికి పోతాయే? నువ్వు కాస్త కోఆపరేట్ చెయ్యి. 4 రోజులు తిరిగేసరికి తాళాలు గుత్తి నా బొట్లో దోపుకుంటాను. మా అత్తకు 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. నువ్వు ఏం చేసావని నేను కోఆపరేట్ చేయాలి? నీ దారి వేరు, నా దారి వేరు. ఇక నుండి మనిద్దరి దారి ఒకటేనే. పెళ్ళిళ్ళు మాత్రమే చేశాను, కానీ వాళ్ళని కాపురాలు మాత్రం చెయ్యనివ్వను. అది చూసి మా అత్తకు స్ట్రోక్ వస్తుంది. తాళాల గుత్తి నా చేతికొస్తుంది. లేకపోతే ఆ శృతి నా దగ్గరే అంత పొగరు చూపిస్తుందా? నేనేంటో దానికి చూపిస్తాను. దాని పొగరు అణుస్తాను. కాని ఎలా చూసినా నీకే బెనిఫిట్ కనపడుతుంది. నాకేం వరుగుతుంది? మన ఎనిమీస్ మీద పగ సాధించాలంటే చచ్చిపోతే ఏమొస్తుందే? బ్రతికి సాధించాలి. వాళ్ళ గందరగోళాన్ని చూసి మనం పండగ చేసుకోవాలి. అదే మజా అంటే. ఇవాళ వాళ్ళ శోభనం, ఇంకేం పండగ చేసుకుంటాం? అందుకే నీ తెలివితేటల్ని వాడి ఆ శోభనం జరగకుండా ఆపేసేయ్. అప్పుడు ఆనందం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది.
నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది నీకు? గదిలోకి వెళ్ళగానే ఆయన్నే లైట్ ఆర్పమని చెప్పాలి. అయ్యో నా రాత. అతన్ని ఆర్పమండం కాదే, నువ్వే కాస్త చనువు తీసుకొని లైట్ తీసేయాలి. లైట్ తీయకపోతే ఏమవుద్ది? అతను నిన్ను లైట్గా తీసుకుంటాను. నీ అదృష్టం బావుండి నీ గురించి అంతా తెలిసినా కూడా కాస్త బెట్టు చేసినా ఈ పెళ్లి కొప్పుకున్నాడు, నీ మెళ్ళో తాళి కట్టాడు. కాబట్టి అతన్ని ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యి. గదిలోకెళ్ళగానే ఓరగా చూడు. ఓరగా అంటే? ఓరగా అంటే ఎలా చెప్పనే? నీ చూపు ఆ అబ్బాయి గుండె కుచ్చుకోవాలి. అయితే డైరెక్ట్ గుండెని చూస్తే సరే. గుండెను కిడ్నీలను చూడ్డం కాదే, కళ్ళతోనే అలా నవ్వాలి. నువ్వు మరీ చెప్తావు బామ్మ. కళ్ళతో ఎలా నవ్వుతారు? భగవంతుడా, దీన్ని నువ్వే కాపాడాలి. సరే సరే, నా పాటలేవో నేను పడతానులే బామ్మ. ఆగాగు, ఫుల్లుగా పాస్ అయిపోవాలి. అవుతానులే. అదేంటండి మీరు నా కాళ్ళు మొక్కుతున్నారు? నువ్వు కూడా నా కాళ్ళు మొక్కావుగా. అది ఆచారం అండి. ఇది నా గ్రహచారం అండి. అర్థం కాలేదా? అన్నింట్లో సమానంగా ఆడది కూడా ఉండాలి, నాతో సమానంగా నువ్వు కూడా ఉండాలి. పైకి కనిపించరు గాని భార్యను తనతో సమానంగా చూసే గొప్ప మనసు మీది. మరి నాతో ఈక్వల్గా నువ్వు ఉన్నావా? లేవు, ఉండలేవు. ఎందులోనూ నాకు సరిపోని నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి కాళ్ళు పట్టుకోవడాలు, వేళ్ళు విరవడాలు ఎందుకు? నాకు నచ్చదు. అందుకే నా ఇష్టాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేశాను. మీకు నచ్చినట్టే ఉంటానండి. ఈ పాలైనా తాగండి. పాలు తాగితే ఇష్టం పెరుగుతుందా? ఆ స్వీట్స్ తింటే ప్రేమ పుడుతుందా? ఇవన్నీ మన సాంప్రదాయం అండి. సంసారానికి కావాల్సింది సాంప్రదాయం కాదు, మొగుడు మీద పెళ్ళానికి, పెళ్ళాం మీద మొగుడికి ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ అంటే అమితమైన ఇష్టం, కసి. ఇద్దరి మధ్య ఆ ప్యాషన్ ఉంటే ఈ 4 కిలోల స్వీట్స్, 5 రకాల ఫ్రూట్స్, 6 ఫీట్ల బెడ్, 7 మీటర్ల గది ఇవేవి అక్కర్లేదు. కట్టిక నేల మీద కాపురం చేసిన కవల పిల్లల్ని కనొచ్చు. అందుకే ఈ సాంప్రదాయాలు, సొత్తుబండలు నాకు పడవు. గుప్పిట మూస్తేనే శృంగారం, సఖ్యత పెంచడానికే సాంప్రదాయం అండి. నాన్ సెన్స్, అవుట్డేటెడ్ సామెతలు చెప్పకు, నాకు అసహ్యం. నువ్వు ఏం చెప్పినా, ఎంత చెప్పినా నేను మారను. నేను నాలాగే ఉంటాను, నాకు నచ్చినట్టే ఉంటాను. ఈరోజు మారకపోవచ్చు, రేపు మారతారేమో. రేపు కాదు,
ఎన్ని రోజులైనా నాలో మార్పు రాదు. మార్పు వస్తుందని నాకు మీ మీద నమ్మకం ఉంది. నీ నమ్మకం కలగానే మిగిలిపోతుంది. నమ్మకం ఎంతటి కలనైనా నిజం చేస్తుంది. అది ఈ ఒక్కరోజే. ఎందుకంటే నేను దాహంగా ఉన్న గుర్రం లాంటి వాడిని. నాకు నీళ్ళు ఇంపార్టెంట్ కానీ చెరువు కాదు. హాయ్ సుస్మిత, వాట్ ఇస్ సర్ప్రైజ్? అర్జెంటుగా నేను కలవాలి. ఇప్పుడా? కుదరదు ప్లీజ్. ఎందుకు కుదరదమ్మా? ఇక్కడ ఏదో ఫస్ట్ నైట్ అది అని భారీ సెటప్ చేశారు. ఇప్పుడు నేను వచ్చేస్తే ఈ పిల్ల డిసప్పాయింట్ అయిపోతుంది కదా. రేపు కలుస్తాను. నన్ను డిసప్పాయింట్ చేస్తావా? నో 2 డేస్కి కలిపి ఒకేసారి ఇచ్చేస్తా. డోంట్ వరీ డియర్. అంటే నాకన్నా నీ వైఫే ఎక్కువైపోయిందా బేబీ? హే కమాన్, ఇంటి కోసం పెళ్ళాం, ఒంటి కోసం నువ్వు. దట్స్ ఆల్. బాయ్ డార్లింగ్. హే టైం వేస్ట్ చేయకు, రా. వద్దులేండి, ఇవాళ మీ మూడ్ బాగాలేదుగా. నేను కింద పడుకుంటాను, మీరు బెడ్ పైన పడుకోండి. హే ఈ రాఖీకి అలాంటిదేం లేదు. దేని దారి దాందే. కమాన్. వద్దు. ఓకే, గుడ్ డెసిషన్. అయినా నువ్వు కింద నేను పైన, ఇదంతా ఎందుకు? ఎలాగూ సుస్మిత పిలిచిందిగా, అక్కడికి జంప్ అయిపోతా. ఈయనేంటి నేను లోపలికొచ్చినా అక్కడే కూర్చుని ఉన్నాడు? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సినిమాల్లో ముందుకొచ్చే భార్యను అలా మంచం దగ్గరికి తీసుకెళ్తారు కదా, మరి అలా రావట్లేదేంటి? ఆయనకి భయంగా ఉందేమో. మనమే వెళ్దాం. పాలు